ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, కానీ నిరుద్యోగ పరిస్థితి మాత్రం చాలా తీవ్రతరమైందని దేశ ప్రజల అభిప్రాయం. ఇండియా టుడే, సీ ఓటర్ సంయుక్తంగా రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉంటారు మూడ్ ఆఫ్ ది నేషన్. ప్రతి సుమారుగా 5-6 నెలలకు ఒకసారి ట్రాక్ ఆఫ్ ది మూడ్ ఆఫ్ ది నేషన్, అంటే ప్రజలు రాజకీయంగా ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఏ ఏ అంశాల్లో మెరుగుదల ఉందనుకుంటున్నారు, ఎక్కడ మెరుగుపడాలనుకుంటున్నారు, ప్రస్తుత ప్రభుత్వ తీరు ఎలా ఉంది, ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక వెరీ డీసెంట్ శాంపిల్ సైజ్. ఇప్పుడు తీసుకున్న 2026 జనవరిలో చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో 140,000 మంది శాంపిల్ సైజ్ తీసుకున్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ శాంపిల్ సైజ్. సో దాని ప్రకారం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, లోక్సభ ఎన్నికలు, మాట్లాడేది లోక్సభ ఎన్నికల గురించే. సో 543 స్థానాలకు లోక్సభ ఎన్నికలు జరిగితే తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. 2024 లోక్సభ ఎన్నికలతో పోల్చితే, అంటే అప్పుడు 293 సీట్లు ఎన్డీఏ బలం, బీజేపీ సొంతంగా 240 సీట్లే వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే 47% ఓట్లతో 352 సీట్లు గెలుచుకుంటుంది ఎన్డీఏ. అంటే తిరిగి అధికారంలోకి వస్తుంది. 272 కావాలి ప్రభుత్వ ఏర్పాటుకు అవుట్ ఆఫ్ 543. అంటే 24 లోక్సభ ఎన్నికలకు ఇప్పటికీ చూస్తే బీజేపీ యాజ్ వెల్ యాజ్ ఎన్డీఏ గ్రాఫ్ కూడా పెరిగింది అనేది ఈ సర్వే అభిప్రాయం. అలాగే ఇండియా బ్లాక్, అంటే ప్రతిపక్ష ఐఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర వహిస్తున్న కూటమిలో ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటే 182 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. వేరేజ్ 234 2024 లోక్సభ ఎన్నికల్లో గెలుచుకుంటే అది డ్రాప్ అయిపోతుంది. 182 సీట్లకే పడిపోతున్నారు. అలాగే ఓట్ పర్సంటేజ్ గతంలో 41% ఉంటే ఇప్పుడు 39%, అంటే 2% ఓట్ పర్సంటేజ్ పడిపోతుంది. ఇతరులు దాదాపుగా 9 సీట్లు, అంటే ఇప్పుడు 16 ఉంటే 9 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్తోంది. అంటే ఇది యాక్చువల్గా ఇలాగే జరుగుతుందని కాదు, అనేక రీతుల్లో, అంటే టెలిఫోను, లేకపోతే వెబ్సైట్లు, లేకపోతే నేరుగా వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కవర్ చేస్తారు. అలాగే రూరల్, అర్బను, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అన్ని సెక్టర్స్ కూడా కవర్ చేసిన శాంపిల్ సర్వే ఇది. ఆగస్టులో ఒక సర్వే జరిగింది. ఇది ఇప్పుడు 2026 జనవరిలో తాజాగా వచ్చిన సర్వే నివేదిక ఆధారంగా మనం మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉందనేది మాట్లాడుతున్నాం. మరోవైపు 47% ఓట్లతో 30 చెప్పాను కదా, ఇది బీజేపీకి సొంతంగా 41%. అంటే గతంలో 400 ఓట్లు అబ్కీ బార్ 400 అన్న మోదీ బీజేపీ 240కి పడిపోవడము, ఎన్డీఏ కేవలం 293తోనే ఇప్పుడు అధికారంలో ఉండడం, అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు అలాగే బీహార్ నితీష్ కుమార్ వీళ్ళిద్దరి సపోర్ట్తోనే ఇవాళ ప్రభుత్వం కొనసాగుతోంది. 16 లోక్సభ సీట్లు తెలుగుదేశం పార్టీ, 12 లోక్సభ సీట్లు నితీష్ కుమార్ కలిపి, అక్కడ వరకే దాదాపు 28 లోక్సభ సీట్లు. సో మధ్యలో చాలా సందర్భాలనే చర్చలు వచ్చాయి, అటువైపు చూస్తున్నారు ఇటువైపు చూస్తున్నారని. కానీ వాళ్ళు ఎటువైపు చూడలేదు, ప్రభుత్వంతోనే ఉన్నారు స్పష్టంగా. అయితే బీజేపీ సొంతంగా 41%, 287 సీట్లు గెలుచుకుంటుంది, అంటే +47 పెరుగుతుందని. కాంగ్రెస్ 80 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందంటే గతంలో వచ్చిన 99కి 19 సీట్లు తగ్గిపోతాయని చెప్పి. ఇక ప్రధానిగా నరేంద్ర మోడీ పనితీరు బ్రహ్మాండంగా ఉంది, మళ్ళీ ఆయన్నే ప్రధానిగా కోరుకుంటున్నామని 57% మంది అభిప్రాయం వ్యక్తం చేస్తే, రాహుల్ గాంధీ కూడా సిగ్నిఫికెంట్ కొంచెం పైకి ఆయన నెంబర్ కూడా పెరిగింది. 27% మంది రాహుల్ గాంధీ రెండవ స్థానంలో ఆయన ప్రధానిగా చూడాలనుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. అంటే సగం తేడా ఉన్నప్పటికీ ప్రధాని మోదీతో కంపేర్ చేస్తే గతంతో పోలిస్తే అది పెరగడం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ప్రతిపక్షం పాత్ర ఎలా ఉంది అనే దానికి సంబంధించి కూడా చూస్తే, ప్రతిపక్ష తీరు 41% మంది బాగుందని అభిప్రాయపడ్డారు, 41%. ప్రధాన రేసులో రెండో స్థానంలో రాహుల్ గాంధీ. ఇక అంతర్జాతీయ సంబంధాల గురించి కూడా అడిగిన ప్రశ్నలో భారత్ అమెరికా సంబంధాలు అయితే స్పష్టంగా క్షీణించాయి. ఈ ట్రంప్ టారిఫ్ల వ్యవహారము, రోజుకో మాట మాట్లాడడం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపాను, లేకపోతే ట్రేడ్ విషయంలో బెదిరించానని చెప్పడం, ఈ అంశాల్లో కొంత భారత్ ఇంకా గట్టిగా సమాధానం చెప్తే బాగుంటుందని కూడా మెజారిటీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే జిఎస్టీ విషయంలో చేసిన సంస్కరణల విషయంలో పెద్దగా మార్పు లేదు, అంతకుముందు కన్జంప్షన్ ఎలా ఉందో ఇప్పుడు కూడా కన్జంప్షన్ అలాగే ఉంది అని చెప్పి 50% మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని ఎవరు నడిపించాలి అంటే, ఈ మధ్య రాహుల్ గాంధీ కాదు ప్రియాంక గాంధీ పగ్గాలు తీసుకోవాలా, ఇంకొకరికి పగ్గాలు అప్పగించాలంటే చాలా స్పష్టంగా 36% మంది రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేయాలని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే అందులో పెద్దగా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు ఏం కనిపించట్లేదు, రాహుల్ గాంధీయే సమర్థవంతమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వేరే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో 2026లో ఇప్పుడు ఎన్నికలు జరగబోయే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అసోం ఈ స్టేట్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పుదుచ్చేరి లాంటివి ప్రధానంగా పెద్ద రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, తమిళనాడు తీసుకుంటే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి అంతే బలంగా ఉన్నారు. అంటే ఇది స్టేట్ అసెంబ్లీ గురించి మాట్లాడదు, కానీ లోక్సభ లెక్క ప్రకారం చూసుకుంటే మళ్ళీ తిరిగి 29 నుంచి 31 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. అది అసెంబ్లీ మీద రిఫ్లెక్ట్ అయితే మళ్ళీ తిరిగి మమతా బెనర్జీయే అధికారంలోకి వస్తారు. కానీ బీజేపీ బలం పెరుగుతోంది సిగ్నిఫికెంట్గా. ఇక తమిళనాడులో అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. విజయ్ పార్టీ పెట్టారు, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, కాంగ్రెస్తో కలుస్తారా, డిఎంకే నుంచి కాంగ్రెస్ విడిపోతుందా, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నాయి. బట్ ఇది అంతకన్నా ముందు చేసింది జనవరి మొదట్లో, దాదాపు డిసెంబర్ చివరిలో జనవరి మొదట్లో చేసింది. కాబట్టి డిఎంకే బలం చాలా స్పష్టంగా ఉంది అని, అంటే మెజారిటీ లోక్సభ సీట్లు 37-38 సీట్లు గెలుచుకోవడానికి డిఎంకేకే అవకాశం ఉంది అనేది ఈ సర్వేలో వ్యక్తమవుతున్న అభిప్రాయం. సో ఓవరాల్గా మూడ్ ఆఫ్ ది నేషన్ చూస్తే, ఒకటి మోడీయే తిరిగి ప్రధాని మోదీ కావాలనుకోవడం, 352 సీట్లతో తిరిగి ఎన్డీఏకి అధికారం వస్తుందనడం, ఎన్డీఏ ప్రతిపక్ష పాత్ర కాస్త తగ్గింది, అంటే బలం తగ్గింది అనుకోవడం, పర్సంటేజ్ ప్రకారం చూసినా లేకపోతే సీట్ల ప్రకారం చూసినా. బట్ వేరేజ్ రాహుల్ గాంధీ ఇండివిజువల్గా పార్టీలోనూ అలాగే ప్రతిపక్ష పాత్రలోనూ ప్రధానమంత్రి రేసులో కూడా కొంచెం పైకి రావడం సిగ్నిఫికెంట్ చేంజ్ ఒకటి చూడొచ్చు. అలాగే అసెంబ్లీ రాష్ట్రాలు ఉన్న చోట్ల కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు నడిపిస్తున్న నాయకులకి, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ప్రధానమైన బలం ఇంకా అలాగే కొనసాగుతుందని చెప్పడం. వేరే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అంటే స్టేట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా ఎన్డీఏ బలంగా ఉంది కాబట్టి, గతంలో కంటే బలం సంతరించింది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అదే బలం కొనసాగుతోంది అనేది ఒక రిమార్క్ ఒకటి కనిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ ఇక్కడ అదే పరిస్థితిలో ఉంది. బీజేపీకి సిగ్నిఫికెంట్గా బలం పెరుగుతోంది తెలంగాణలో అనేది, వేరే ఎన్డీఏ బలం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ రాష్ట్ర కాంగ్రెస్ మీద కూడా ఉండొచ్చు అనే అభిప్రాయం. సో ఓవరాల్గా ఎలా ఉంది దేశ ప్రజల మూడ్ అనేది మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత.